వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని గారికి ఇవాళ అనూహ్యంగా ఓ కేసులో షాక్ తగిలింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆయన మీద అనేక కేసుల్లో అరెస్ట్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో ఊహించని రీతిలో ఒక చిన్న కేసులో ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ మచిలీపట్నం కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతోనే ఆయన తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. పేర్ని నాని గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చందు శ్రీహర్ష అనేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద నమోదైనటువంటి కేసులో ఈయన సాక్షిగా ఉన్నాడంట. అయితే ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా సాగుతుందంట. కోర్టు వాయిదాలకు సాక్షిగా ఉన్నటువంటి పేర్ని నాని గారు హాజరు కాకపోవడం వల్ల ఆ కేసు పూర్తి కాకుండా అది సాగదీస్తూ పోతుందంట. దీంతోనే పలుమార్లు వేచి చూసినటువంటి కోర్టు ఇవాళ పేర్ని నాని గారి మీద అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. దీంతోనే పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరుపరచబోతున్నారనేసి తెలుస్తుంది. అదేవిధంగా 2019లో నమోదైనటువంటి ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణలు జరిగినా సాక్షిగా ఉన్నటువంటి పేర్ని నాని గారు హాజరు కాకపోవడంతోనే అవి కాస్త ముందుకు సాగడం లేదని చెప్పేసి తెలుస్తుంది. తాజా విచారణలో మచిలీపట్నం కోర్టు పేర్ని నాని గారికి అరెస్ట్ వారెంట్ జారీ చేసి రప్పించాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకుందంట. దీనికి సంబంధించి కోర్టు ఆదేశాలతో పోలీసులు కూడా ఆయన్ను తదుపరి విచారణకు హాజరుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తన మీద నమోదైనటువంటి కేసుల్లో కాకుండా తాను సాక్షిగా ఉన్నటువంటి కేసులో పేర్ని నాని గారి మీద ఇలా అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిపోయింది. మరి చూడాలి, పేర్ని నాని గారు వెళ్తారా లేకపోతే మళ్ళీ ఏపీ హైకోర్టు పిటిషన్ వేసుకొని మళ్ళీ ఏమన్నా చేస్తారా చూడాలి మరి.